ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. ముందుగా ప్రశ్నోత్తరాలతో శాసనసభ ప్రారంభం కానుంది. అనంతరం శాసనసభలో పద్దులపై చర్చ జరగనుంది. పద్దులపై చర్చ కారణంగా మండలి ఈ నెల 27 వరకు వాయిదా వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఐదో రోజు బడ్జెట్ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ పద్దులకు సంబంధించి చర్చ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, ఈ రోజు సభలో పద్దులపై చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో మండలిని కూడా 27 వరకు వాయిదా వేసిన సందర్భంలో మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? భువన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. పద్దులపై చర్చ కారణంగా మండలిని ఈ నెల 27 వరకు వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముందుగా ప్రారంభమవుతుంది. 0 అవర్ను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ప్రధానంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఈరోజు కొన్ని ప్రధాన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో దళిత విశ్వవిద్యాలయం ఏర్పాటు, అదేవిధంగా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు, అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లింపులు, ఇలాంటి అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నోత్తరాల్లో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా సరూర్ నగర్ సుందరీకరణ, చెరువు సుందరీకరణ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నగరాలు, అదేవిధంగా పట్టణాలు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ కూడా రింగ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఈ పర్యాటక కేంద్రాలు ఏర్పాటు చేయాలనే దానిపై కూడా ఈరోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు 4 పద్దులపై అయితే ఈరోజు అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే పశుసంవర్ధక శాఖ, అదేవిధంగా ఫిషరీస్, కార్మిక ఉపాధి శాఖల పద్దుపై ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేషన్ అండ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పద్దుపై ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు ఆరోగ్య శాఖ పద్దుపై కూడా చర్చిస్తారు. వీటితో పాటు రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ పద్దులపై ఈరోజు ఈ 4 పద్దులపై కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఏంటంటే ప్రశ్నోత్తరాల సమయంలోనే కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఏదైతే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లు ఏర్పాటు చేస్తామని, దీనికి సంబంధించి కొంత ఈ రోడ్లపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వీటికి సంబంధించి రోడ్ల రవాణా శాఖ మంత్రి అయితే వీటికి సంబంధించి సమాధానాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల ఏదైతే రోడ్లు గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేస్తా ఉన్నారో వీటికి సంబంధించి టోల్ ట్యాక్స్లు వసూలు చేస్తారని చెప్పేస్తున్నారు. అయితే నిన్న దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎలాంటి టోల్ ట్యాక్స్ వసూలు చేయట్లేదని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో దళిత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన అంశంపై అయితే ఈరోజు చర్చ జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకాలు అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చాలా ఉన్నాయి. వీటికి సంబంధించి అసెంబ్లీలో గతంలో తీవ్ర చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లింపులపై అయితే చర్చ ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన పెండింగ్ల వల్లే బకాయిలు పెరిగిపోయాయని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో వీటికి సంబంధించి చర్చ కొంచెం గట్టిగానే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు 8వ రోజు, అంటే నిన్న మొత్తం కూడా బడ్జెట్ పద్దుపై తీవ్ర చర్చలు జరిగాయి. అటు అధికార పక్షాలపై విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అంటే బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో నిధులు కేటాయింపుల్లో
పూర్తిగా అంటే సంక్షేమ రంగానికి కానీ అదేవిధంగా 6 గ్యారెంటీలకు ఎక్కడ నిధులు కేటాయించలేదంటూ కూడా అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. వాటికి ఘాటుగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి నిన్న రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ రెండు అంటే అధికార పార్టీ విపక్షాల మధ్య బడ్జెట్పై సుదీర్ఘంగా నిన్న చర్చ జరిగింది. అయితే ఈ రోజు మాత్రం ప్రశ్నోత్తరాల కార్యక్రమం అదేవిధంగా 4 పద్ధతులపై మాత్రం ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. బోనా రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.